పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమాలను తొలగించడానికి వచ్చిన హైడ్రా అధికారులపై మంత్రి పొంగులేటి ఒత్తిడి పెట్టారంటూ ఆరోపించారు. గత్వాల్ కూల్చివేతలపై హైడ్రా మాట మార్చిందన్న ఆయన రాఘవ కన్స్ట్రక్షన్ తప్పించడానికి తిరుమల కన్స్ట్రక్షన్ పేరును ప్రస్తావించారంటూ విమర్శించారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రంగనాథ్ గారు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. ఈ 3 గంటల కాలంలో నిన్ను ఎవరు బెదిరించినారు? ఎవరికి భయపడి నువ్వు ఈ రిజాయిండర్ ఇచ్చినావు? ఇంత స్పష్టంగా అది రాఘవ కన్స్ట్రక్షన్ చెందింది అని చెప్పని స్పష్టమైన ఆధారాలతో ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒప్పుకుంటూ హైడ్రా కమిషనరే 9 గంటలకు మీడియా గ్రూపుల్లో వార్తలు పెట్టిన తర్వాత, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత 12 గంటలకు ఏం జరిగింది? దేనికి హైడ్రా కమిషనర్ లొంగిపోయి ఈ రిజాయిండర్ ఇచ్చిండో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే ఇది కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఒత్తిడికి లోబడి హైడ్రా కమిషనర్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకోసం అని చెప్పని రాఘవ కన్స్ట్రక్షన్ను దోషిగా ప్రజల ముందు నిలబడటాన్ని నుండి తప్పియడం కోసం అని చెప్పని ఇవాళ ఒక తప్పుడు వ్యాఖ్యానాన్ని మళ్ళా ప్రజల్లోకి జొప్పించేట ఒక ప్రయత్నం చేయటం న్యాయమా సార్? యువర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ సార్.